మన జీవితంలో ప్రేమ, ఆప్యాయత, సానుభూతి అనేవి మనిషిని మానవునిగా తీర్చిదిద్దే విలువలు. ఈ రోజుల్లో మనం ఉరుకుల పరుగుల జీవితాల్లో నిమగ్నమైపోయి ఉన్నాం. మన జీవితం మనకే కాదు, మన చుట్టూ ఉన్న సమాజానికి సంబంధించిందే. సమాజం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత చాలా ముఖ్యం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సమాజ సేవ. అది ఒక అదనపు పనేమి కాదు, అది మనందరి బాధ్యత. సమాజ సేవ అంటే ఏదో పెద్ద పెద్ద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని, లేదంటే పెద్ద మొత్తంలో సహాయం చేయడమో, లేక మీ సమయం మొత్తం ఎదుటివారి కోసం స్పెండ్ చేయడమో కాదు. నిజానికి మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా సమాజ సేవే. ఫర్ ఎగ్జాంపుల్, మన వీధిలో చెత్త కనిపిస్తే చూసి వెళ్ళిపోకుండా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. మరీ క్లీనింగా అనుకుంటున్నారా? పోనీ అట్లీస్ట్ మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ చేయండి, అది కూడా సమాజ సేవే అవుతుంది. మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా, మీ అపార్ట్మెంట్ బయటో లేదా ఇంకెక్కడో ఒక మ్యాన్ హోల్ తెరిచి ఉంటుంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఉంటే ఉన్నాయి అని మీరు వెళ్ళిపోతే, చిన్నపిల్లలు ఆడుకుంటూ అందులో పడితే ఒకసారి ఊహించుకోండి. అదే మీరు చూసినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా ఆ మ్యాన్ హోల్ క్లోజ్ చేసి వెళ్ళుంటే ఆ ప్రమాదం జరగదు కదా. ఇదే సామాజిక బాధ్యత అంటే. ఇంకా మీరు ముఖ్యంగా ₹1 ఖర్చు లేకుండా ఒక మనిషి ప్రాణం పోకుండా నిలిపేందుకు మనం ఇవ్వగలిగే అతి విలువైన బహుమతి ఏంటో తెలుసా? రక్తం. రక్తదానం అనేది ఓ జీవాన్ని కాపాడే శక్తి. ప్రతి 3 సెకన్లకి ఒకరు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఇచ్చే రక్తంతో 3 ప్రాణాలు కాపాడొచ్చు. అది పుట్టిన శిశువైనా కావచ్చు, గర్భిణి అయినా కావచ్చు, యాక్సిడెంట్లు గాయపడిన వారైనా కావచ్చు. ఒక మనిషికి రక్తం అవసరమైనప్పుడు నోట మాటలు కాదు, చేతిలో గుళికలు కాదు, మనమిచ్చిన రక్తమే ఆయుష్ని ఇచ్చే దైవం అవుతుంది. అంటే మీరే దైవం కావచ్చు. ఇంకా చెప్పాలంటే, పాఠశాలలకు వెళ్ళలేని పేద పిల్లల్ని చదివించడం కోసం ప్రోత్సహించడం. ఎంతోమంది పిల్లలు ఇప్పటికీ స్కూల్కి వెళ్లకుండా లేబర్ పనులకు వెళ్తున్నారు. వాళ్ళకి చదువు వాల్యూ ఏంటి అని చెప్పండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునేలా వాళ్లను, వాళ్ళ పేరెంట్స్ని ప్రోత్సహించండి. ఇది కూడా సమాజ సేవే. నెక్స్ట్ చూస్తే వృద్ధుల్ని ఆదుకోవడం. ఇది మానవతా విలువలకు అద్దం పట్టే విషయం. జీవితం సర్వస్వం మన కోసం అర్పించిన వారు వృద్ధులు. వృద్ధులను చూసుకోవడం అనేది కేవలం బాధ్యతే కాదు, అది మన రుణాన్ని తీర్చుకోవడమే. వృద్ధాశ్రమాల్లో వారితో కూర్చుని సరదాగా మాట్లాడండి, వారితో ఒక రోజంతా గడపండి. వాళ్లలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. అలాగే అనాథలు కూడా. తమకు తల్లిదండ్రులు లేని చిన్నారులకు ప్రేమను పంచండి, విద్యను అందించండి. అది మన చేతుల్లో ఉంది. ఒక చిన్న సహాయం వారికి కొత్త భవిష్యత్తునివ్వచ్చు. అనాథ శరణాలయాల్లో పిల్లలకు పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు ఇచ్చి వాళ్లతో కాసింత సమయం గడపండి. సరదాగా వారితో ఆడుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి, పుట్టినరోజున హోటల్లో బోలెడంత డబ్బు పోసి పార్టీ పెట్టకుండా వృద్ధాశ్రమానికో లేదా అనాథ శరణాలయానికి వెళ్ళి వారికి అన్నదానం చేసి వాళ్లతో కలిసి కేక్ కట్ చేస్తే, వాళ్ళకి తలా ఒక కేక్ ముక్క పెట్టినా చాలు, ఆ రోజు అక్కడి కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఇదే అసలైన సెలబ్రేషన్ కదా. ఇలాంటి చిన్న చిన్న సహాయాలు ఒక్కసారి చేసి చూడండి, మీ మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది నిజమండి. మీరు ₹1 వృధాగా ఖర్చు పెట్టాలన్నా ఆలోచిస్తారు. ఆ మార్పు మీలో ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తుంది. మరెందుకు ఆలస్యం? మన బాధ్యతను ఈ రోజు నుండే మొదలు పెడదామా?